ఇదిగో చాలా ఫోన్లు చేసుకోవాలి. ఉంటాను మరి. నా ఫోన్లో 2 పుల్లలున్నాయి. ఇదిగో సుందరంగాడికి కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పు, సరేనా? అట్నే అక్కయ్య. మనకి జనం కావాలి. అట్నే అక్కయ్య అట్నే. అమ్మి ఏనుండవా? శకుంతలక్కయ్య ఫ్యామిలీ ఈ ఒక్క పెళ్లితో లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉండారు. ఈడ మనమే తిండికి కూడా గతి లేక ఈ పూట ఎట్టా గడపాలా అని ఎదురు చూస్తా ఉన్నాము. ఇంతకీ ఈయన ఫ్రెష్ అయ్యారా లేదా? ముందు వెళ్ళి ఈయనని పిలిస్తే సరి. అందరూ వచ్చేలోగా అయినా శ్రీవారు రెడీ అయి వస్తారు. ఓ, మీరు రెడీగానే ఉన్నారా? దేనికి? భోజనం చేయడానికి. నేనెప్పటి నుంచో రెడీగానే ఉన్నాను, కానీ నువ్వే వడ్డించకుండా నన్ను పస్తులు పెడుతున్నావు. నేను మిమ్మల్ని పస్తులు పెడుతున్నానా? అయ్యో రామా, రోజూ రుచిగా బండి పెడుతున్నాను కదండి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బొజ్జ నిండా తేనుపులు వచ్చేదాకా తింటున్నారు కదా మీరు. నేను మాట్లాడేది డైనింగ్ టేబుల్ మ్యాటర్ కాదు బంగారం. మొగుడు పెళ్ళాల రొమాంటిక్ టైం టేబుల్ గురించి. అవ్వా, ఏంటండి మీరు మరీ ఇలా తయారయ్యారు? నేనింకా ఎక్కడ మీకు సరిగ్గా తిండి పెట్టట్లేదని టెన్షన్ పడిపోయాను. కానీ మీ ఇంటెన్షన్ ఇదా? భలేవారే మీరు. అయినా ఈ రొమాంటిక్ వేషాలు కట్టిపెట్టి వచ్చి భోజనం చెదురు గాని పదండి. అయ్యో, నిద్ర లేచాక బెడ్షీట్ మడత పెట్టడం మర్చిపోయాను. నేను మడత పెడతానులే. అయ్యో రామా, చాలే, ఇంకా ఈ పనులు చేయడానికేగా నేనున్నాను. సరే, త్వరగా వచ్చేయ్. వస్తే ఉత్తమ ఇల్లాలా, నువ్విక్కడ బ్లాంకెట్లు మడత పెడుతూ ఉండు. నీ మొగ్గుడిని మడత పెట్టే పనిలో అక్కడ నేనుంటా. సౌమ్య, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా, భోంచొద్దు గాని. నువ్వు పిలవాలి, వచ్చి నేను నీ పక్కన కూర్చోవాలి, నీతో కలిసి భోంచేయాలి. ఇదే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సౌమ్య, సమయానికి శరణ్య వచ్చి పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పని అయిపోయేది. అవునత్తయ్య గారు, మినిమంలో మినిమం నడుమైతే పక్కాగా విరుగుండేది. అమ్మో,
నడుం విరిగింది అంటే ఇంకేమైనా ఉందా? రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇలాంటి ప్రమాదం జరిగితే అంతే సంగతులు. సౌమ్య, కాస్త చూసుకోవచ్చు కదమ్మా. ఆడపిల్లవి ఎంత చురుగ్గా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండాలి కదా. నేను రోజు తనతో ఇదే చెప్తూ ఉంటాను అత్తయ్య గారు. జాగ్రత్తగా లేకపోతే జారిపడి పళ్ళు రాలగొట్టుకుంటావు, ఒళ్ళు పగలు కొట్టుకుంటావని. ఇకనైనా పిచ్చి వేషాలు మానుకో. నా మొగుడు పక్కన కూర్చున్న అర్హత నేనెవ్వరికి ఇవ్వను. అయినా గదికి గొళ్ళెం పెడితే ఎలా వచ్చింది బయటికి? తలుపుకు గొళ్ళెం పెట్టే ముందు ఆ గొళ్ళెం రెండో తలుపుకి పట్టుకుందో లేదో చూసి పెట్టాలి కదా. తెంగరిదానా, అది రిపేర్లో ఉంది. అవునమ్మా సౌమ్య, నీ ఇంటి పనుల ట్రైనింగు ఇంకా పూర్తి కాకుండానే మా అందరితో కూర్చుని భోంచేయడానికి రెడీ అయిపోయావేంటి? రేపు ఇంట్లో అందరికీ భోజనం వడ్డించడం కూడా నువ్వు నేర్చుకోవాలి కదా. అవును మేడం. అవును మేడం అని ఇలా చూస్తూ ఉంటావే, అందరికీ వడ్డించు మరి. రామ్మా, వడ్డించు. అమ్మా ప్రీతి, మేము నీకోసం స్పెషల్ కర్రీస్ చేయించామమ్మా. వాటిని నువ్వెక్కువ తినాలి. లోపలున్న బిడ్డకి కావలసిన పోషకాలన్నీ ఆకుకూరల్లోనే ఉంటాయి. సరేనా? అలాగే అత్తయ్య గారు. అదిగో చూడు, ఎంచక్కా వేడివేడి కూరలతో అందరూ భోంచేస్తా ఉండారు. కానీ నువ్వు, నీ పరిస్థితి ఏమై ఉండదో చూడు. వాళ్ళనట్ట చూస్తా ఉంటే నాకు కడుపు నిండా తినాలనుంది. నేను కూడా వెళ్తానమ్మి. అమ్మా, ఆ? నేనిక్కడ కడుపు మార్చుకుని ఉంటే నువ్వు వెళ్ళి పుష్టిగా భోజనం చేస్తావా? అసలు నా కన్న తెలివేనా? ఆ?